హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఒక హెల్దీ రెసిపీ అండి. మిల్లెట్స్ రవ్వ. ఇది యాక్చువల్గా నేను ఒక పావు కప్పు ఫస్ట్ ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ అది ఏం వేయకూడదండి, జస్ట్ డ్రైగానే ఫ్రై చేయాలి మనము. సో ఇది యాక్చువల్గా హెల్త్కి చాలా మంచిది. ఇది మార్నింగ్ కానీ లేదా నైట్ డిన్నర్ స్కిప్ చేయాలి అనుకునే వాళ్ళకి కానీ చాలా మంచిదండి. ఇది చేసుకొని తినొచ్చు. ఇది మిల్లెట్స్ అంటే యాక్చువల్గా మనకి జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు ఇవన్నీ మనకి రవ్వలాగా చేసి మనకి అమ్ముతున్నారు. ఇది యాక్చువల్గా సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి. సో నేను అప్పుడప్పుడు డిన్నర్ స్కిప్ చేయాలి అన్నప్పుడు ఇది చేసుకొని తినేస్తాను. సో ఫస్ట్ అయితే నేను రవ్వ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒక గిన్నెలో మనం ఒక స్పూన్ ఆయిల్, కొంచెం ఆవాలు, జీలకర్ర అండ్ కొంచెం మినప్పప్పు అండి. మినప్పప్పు కంపల్సరీ వేయండి, మినప్పప్పు వేయకపోతే బాగోదు. శనగపప్పు ఇంకేవో వేస్తారు, పల్లీలు, అవన్నీ కూడా ఏం వేయకండి. ఆలుగడ్డలు అవి ఇవి ఏం వేయద్దు, ఇంతే అండి, జస్ట్ సింపుల్గా. తర్వాత కొంచెం ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి ఇవి బాగా కుక్ అవ్వనివ్వండి. కుక్ అవ్వడానికి నేను కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను, ఒక హాఫ్ స్పూను ఉప్పు వేసి బాగా కలిపేసిన తర్వాత మనకి తొందరగా కుక్ అయిపోతుంది ఇది. సో ఇది కుక్ అయిపోయిన తర్వాత నేను పావు కప్పు రవ్వ తీసుకున్నాను కదండి, పావు కప్పు రవ్వకి 1 కప్పు వాటర్ వేస్తున్నాను. సో ఇప్పుడు ఇది బాగా బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత మనం ఇలా రవ్వ వేస్తూ కలపాలండి, ఒకేసారి వేసేయకండి, వేస్తూ కలపండి, లేదంటే గడ్డలు కడుతుంది, లమ్స్ ఫామ్ అయిపోతుంది అనమాట. సో ఇలా వేస్తూ బాగా కలుపుతూ ఉండండి. ఇలా ఒక హై ఫ్లేమ్లో పెట్టి కలపండి ఒక 2 మినిట్స్. దాని తర్వాత సిమ్లో పెట్టేసి ఆల్మోస్ట్ ఒక 5 to 10 మినిట్స్ పడుతుందండి, ఎందుకంటే మనకి రవ్వ అంతా బాగా కుక్ అవ్వాలి కదా. సో కొంచెం స్లోగానే కుక్ అవుతుంది. ఇది మనకు ఉప్మా రవ్వ కుక్ అయినంత ఫాస్ట్గా అయితే అవ్వదు. సో ఒక 5 to 10 మినిట్స్ అండి ఇలా కలుపుతూ ఉండాలి. మనకి ఇక్కడ చూడండి రవ్వ మనకి వైట్ కలర్లో కనిపిస్తుంది ఇంకా, సో కుక్ అవ్వలేదు అని. ఇక్కడ చూడండి వైట్గా కనిపిస్తుంది. సో దీన్ని సిమ్లో పెట్టి మనం ఇలా కలుపుతూ కుక్ చేయాలండి బాగా. ఇప్పుడు ఒక 5-10 మినిట్స్ తర్వాత చూడండి మనకి ఇలా అయిపోతుంది. సో ఇలా రవ్వ అంతా మనకి కుక్ అయిపోయింది, ఇక్కడ చూడండి బాగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు. సో ఇప్పుడు మనకి ఇంకా కుక్ అయిపోయింది కాబట్టి ఇంకా బంద్ చేయొచ్చండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి మనం సర్వ్ చేసుకోవచ్చండి. ఇది యాక్చువల్గా హెల్త్కి చాలా మంచిదండి. అండ్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ రెసిపీ ఫాలో అవ్వచ్చు. అండ్ తినే పిల్లలకి కూడా పెట్టొచ్చండి, పిల్లలకి కూడా టేస్ట్ ఆల్మోస్ట్ ఉప్మాలాగే ఉంటుందండి, ఏం తేడా లేదు. సో ఇది హెల్త్కి, వెయిట్ లాస్కి, పిల్లలకి, పెద్దవాళ్ళకి, మనకి అందరికీ బాగా పనిచేస్తుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.